భీమవరం డీఎస్పీ జయసూర్య బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసిన 2 నెలల తర్వాత ఈ బదిలీ చోటు చేసుకుంది. ఈ బదిలీతో పవన్ కళ్యాణ్ మాటకు విలువ దక్కిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే బదిలీ జరిగిన తీరుపై గట్టి చర్చ జరుగుతోంది. భీమవరం డీఎస్పీ జయసూర్యపై గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ కొందరి పక్షాన వ్యవహరిస్తున్నారని, కూటమిలోని కీలక నేతల పేర్లు వాడుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నది పవన్ చేసిన ఆరోపణ. ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో డీఎస్పీ విఫలమయ్యారని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే విమర్శించారు. స్వయంగా డిప్యూటీ సీఎం ఒక డీఎస్పీపై ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసిన వెంటనే డీఎస్పీ బదిలీ జరగకపోవడానికి రాజకీయ సమీకరణాలే కారణమన్న ప్రచారం సాగింది. డీఎస్పీ జయసూర్యకు టీడీపీకి చెందిన కీలక నేత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మద్దతుగా నిలిచారు. డీఎస్పీకి మంచి ట్రాక్ రికార్డు ఉందని, జూద శిబిరాలపై కఠినంగా వ్యవహరించడం వల్లే కావాలనే ఆరోపణలు చేస్తున్నారని రఘురామ అప్పట్లో వ్యాఖ్యానించారు. నాకు తెలిసినంత వరకు ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో ప్యాక్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది అక్కడ. కూటమిలోని ఇద్దరు కీలక నేతల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించిందన్న వాదనలు వినిపించాయి. విచారణ నివేదిక వచ్చే వరకు వేచి చూడటమే బదిలీ ఆలస్యానికి కారణమని జనసేన నేతలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పదే పదే ఏపీలో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అవసరమంటూ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నుంచి కౌంటర్స్ పడుతూ వచ్చాయి. ముందు డీఎస్పీని బదిలీ చేయించు, ఆ తర్వాత యోగి ట్రీట్మెంట్ గురించి మాట్లాడు అంటూ వైసీపీ నేతలు సెటైర్లు పేల్చారు. దీంతో డీఎస్పీ బదిలీ అంశంపై జనసేన సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా ప్రభుత్వం జయసూర్యను భీమవరం నుంచి బదిలీ చేయడంతో జనసేనకు పరువు దక్కినట్లేనా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం జయసూర్యకు స్పష్టమైన పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై శాఖాపరమైన విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. సంక్రాంతి వేళ గోదావరి జిల్లాల్లో జూద శిబిరాలు, కోడిపందాలు జోరుగా సాగుతాయన్న అంచనాల మధ్య పవన్ కళ్యాణ్ పట్టుబట్టి మరీ ఈ బదిలీ చేయించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.